ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఇక ఒకసారి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మనం చూద్దాం. అన్నిటికంటే ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశం మనం కనిపిస్తూ ఉంది. తమిళనాడు అలాగే వెస్ట్ బెంగాల్కు సంబంధించిన క్లారిటీ కూడా వచ్చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తమిళనాడులో విజయ్ నేతృత్వంలో వచ్చిన టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 108 స్థానాల్లో వారు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మ్యాజిక్ ఫిగర్ 118 అయితే 108 స్థానాల్లో వారు ఆధిక్యంలో కొనసాగుతున్న సందర్భం. ఇక వెస్ట్ బెంగాల్కు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా అక్కడ బీజేపీ ఈసారి అధికారం దిశగా అడుగులు వేస్తున్న అంశం కనిపిస్తూ ఉంది. ఇక కేరళలో యూడీఎఫ్ ఆధిక్యంలో ఉంటే పుదుచ్చేరిలో బీజేపీ ఆధిక్యంలో ఉన్న సందర్భం, అస్సాంలో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చర్చల మనతో పాటు గోసుల శ్రీనివాస్ గారు జరుగుతున్నారు బీఆర్ఎస్ నుంచి. శ్రీనివాస్ గారు, మనం చూస్తూ ఉంటే అన్నిటికంటే ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించి ఒక ప్రభంజనం సృష్టిస్తున్న పార్టీ టీవీకే అధికారంలోకి వచ్చే దిశగా అడుగులేస్తున్న సందర్భం. సినీ స్టార్స్కు కేంద్ర బిందువుగా నిలిచితాయి సాధారణంగానే తమిళనాడు ఎన్నికలు, తమిళనాడుకు సంబంధించిన రాజకీయాలు. ఎట్లా చూడాలి విజయ్ ప్రస్థానం కావచ్చు, వస్తున్న ఫలితాలు కావచ్చు? ముందుగా మీకు, అదేవిధంగా మిత్రుడు బాలరాజ్ అన్నకు, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మనం వెల్కమ్ చేయాల్సిందే. ఎందుకు అంటే ఒక కొత్త ఆలోచనతోని ఆ ప్రాంతంలో అది కొద్ది కాలంలోనే పార్టీ పెట్టి రిజల్ట్ తీసుకురావడం జరుగుతుంది. ఎందుకు అంటున్నంటే ద్రవిడ ఏదైతే తమిళనాడు ప్రాంతం ఉందో కొంత చైతన్యవంతమైన ప్రాంతం. కంప్లీట్గా ద్రవిడ ఐడియాలజికల్గా పెరియర్ కావచ్చు, తర్వాత అదేవిధంగా స్టాలిన్ కావచ్చు, అంతకుముందు ఉన్న కరుణానిధి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ఐడియాలజికల్తో వచ్చిన ప్రాంతం. అది ఏదో వేగ్గా వచ్చిన ప్రాంతం కాదు, వేగ్గా వచ్చిన ఓటర్లు కూడా కాదు. సో ఒక కొత్త ధనాన్ని తీసుకోవాలనుకున్నారు కాబట్టి కొత్త ఆలోచనలతో విజయ్ని వెల్కమ్ చేసిరని చెప్పొచ్చు. రెండవది ఇంకోటి ఏంటంటే ప్రాంతీయ పార్టీ అంటే ఏదైతే జాతీయ పార్టీలు, ఇప్పుడు మనం టోటల్గా 5 రాష్ట్రాలను కూడా ఒకసారి ఆలోచించినప్పుడు 2 జాతీయ పార్టీలు కూడా చాలా వరకు ప్రాంతీయ పార్టీలను ఖతం చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. సో ఈ భారతదేశము ఫెడరల్ కంట్రీ అన్నప్పుడు వివిధ రాష్ట్రాల ఆలోచన విధానాలతో భారతదేశం నడుతుంది తప్ప జాతీయ విధానంతో భారతదేశం నడవదు. సో ఈరోజు కొత్త పార్టీ అంటే ఏఐడిఎంకేతో బీజేపీ కలిసిన డైరెక్ట్ సో బట్ టీవీకి ఏదైతే ఉందో విజయ్ని వెల్కమ్ చేసిరు అంటే స్పష్టంగా ప్రాంతీయ పార్టీ ఒక లైన్ ఉన్నది ఇంకా అనేది అర్థమవుతుంది. రెండోది అదేవిధంగా బెంగాల్కి వెళ్తే సరే 3వ అయిపోయింది, 4వ ప్రయత్నం చేస్తా అన్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ చాలా జాతీయ పార్టీ ఆలోచన విధానంలో స్పష్టంగా చూపించింది. ఎందుకంటే ఒక తృణమూల్ కాంగ్రెస్ ఐడియాలజికల్గా కాంగ్రెస్తో ట్రావెల్ అయింది చాలా కాలం కూడా. సో అయినాక కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీకు తృణమూల్తో కలిసిపోలేదు అంటే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక ప్రాంతీయ పార్టీని ఖతం చేయాలనే ఆలోచనలతో ఉందనేది మనకు అర్థమవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు అక్కడ పోతే కేరళ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ 2 జాతీయ పార్టీలు ప్రాంతీయ ఆలోచన విధానాన్ని ఏదో విధంగా డైరెక్ట్ ఇప్పుడు ఒకవేళ మనము బెంగాల్ ఫిగర్ చూసుకుంటే బెంగాల్ కాంగ్రెస్ తృణమూల్తో ఎందుకు పోలేదు అంటే మనకు అక్కడ ఒక సస్పెక్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు పోకూడదు? గతంలో కలిసే ఉన్నారు కదా వీళ్ళు. అంటే అక్కడ ఏంటంటే అక్కడ ఒక ప్రాంతీయ పార్టీని క్లోజ్ చేయాలి అంటే అల్టిమేట్గా 2 జాతీయ పార్టీలే భారతదేశాన్ని రూల్ చేయాలనే ఆలోచనతో ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ రిజల్ట్ వచ్చింది ప్రజలు ఇచ్చారు, మనం వెల్కమ్ చేయాల్సింది అల్టిమేట్గా. కానీ ఇక్కడ ప్రాంతీయాల అస్తిత్వాన్ని కూడా గౌరవించాల్సిన బాధ్యత ఈ దేశ పార్టీ ఏదైతే ఉన్నాయో 2 జాతీయ పార్టీలు ఆలోచించాలి. అట్లా ఆగుంటా పోతే మాత్రం కుదరదు. ఇంకోటి ఏంటంటే కేరళకి వెళ్ళేసరికి సరే 3వ ట్రై చేసిండ్రు, వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. కానీ సో ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు పోయి ఆడ మాట్లాడారు. మరి ఆయన ఏ ఘనకార్యము చేసిండని, ఇక్కడ ఏమో అద్భుతమైన 6 గ్యారెంటీలు అమలు చేసిండని ఆడ ప్రజలు చెప్పిండో నాకు అర్థమవుతలేదు. సో డబ్బుల బూటాలు తీసుకుపోయి పనిచేయడం తప్ప ఆడలేదు. ఎందుకు చెప్తున్నట్టు ఇది సో కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఇక్కడ అద్భుతంగా మేము పరిపాలిస్తున్నామని మహారాష్ట్ర పోయి చెప్పింది, గతంలో అద్భుతంగా పరిపాలిస్తామని అస్సాం పోయి చెప్పింది. సో 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు, 8 గ్యారెంటీలు అని కూడా చెప్పింది. కానీ ఎక్కడ అది చూపించలే. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇక్కడ కొంత ఇతర రాష్ట్రాల పరిపాలన విధానాన్ని కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది టోటల్గా చూసినప్పుడు ఒకవైపు ప్రాంతీయ పార్టీలను ఇబ్బంది పెట్టాలనే జాతీయ పార్టీ, అదేవిధంగా బీజేపీ ఇప్పుడు చాలా వరకు బీజేపీ ముందుకు వస్తుంది. ఎట్లా వస్తుంది, ఏ బేసిక్గా వస్తుంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే పెద్దగా వాళ్ళు ఈ దేశంలో చేసింది ఏం లేదు, అయినా కూడా ఎందుకు వస్తుంది అంటే ఎందుకంటే ఇదంతా కూడా ఒక స్ట్రాటజీగా ముందుకు పోతున్నారా, లేదంటే ప్రజల్లే వాళ్ళని వెనుకుంటున్నారా, పదే వాళ్ళు ఎట్లా రాగలుగుతున్నారు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో అల్టిమేట్గా ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా కూడా మనం వెల్కమ్ చేయాల్సిందే. కానీ
ఇప్పుడు కొత్తగా ఏదైతే ఉందో విజయ్ అతనికి ఒక గొప్ప అవకాశము. సో గొప్ప ఒక ఆ ప్రాంతము, ఆ భూమి కూడా గొప్ప చైతన్యమైన ప్రాంతము. అక్కడ ప్రజలు ఒక బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఆ స్ఫూర్తితోనే, ఆ చైతన్యంతోనే పరిపాలిస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు. లేదు మళ్ళీ జాతీయ పార్టీల కంట్రోల్ పోతే, సో ఏదైతే అనుమానిస్తున్నామో ఆ పార్టీ వైపు కంట్రోల్ పోతే మాత్రం ప్రజలు మళ్ళీ తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఆల్టర్నేటివ్ ఆ లోకల్ అస్తిత్వం ఉన్న పార్టీని మళ్ళీ ఎన్నుకోవాల్సిన గొప్ప అవకాశం ఇస్తున్నారని మనకు అర్థమవుతుంది. తమిళనాడుకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు అనేవి అత్యంత ఆసక్తికరంగా మారిన సందర్భం. అధికారంలో ఉన్న డిఎంకేను కాదని కొత్తగా వచ్చిన టీవీకే పార్టీ వైపు అక్కడి ప్రజలు మొగ్గు చూపిన సందర్భం కనిపించింది. ఒకసారి వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అంశంపై కూడా చర్చిద్దాం. పాపారావు గారు, మనం చూస్తే వెస్ట్ బెంగాల్లో దాదాపు 3 దశాబ్దాలకు పైగా కొనసాగిన కమ్యూనిస్టు కంచుకోట గతంలో బీటలు వారింది. పూర్తిగా 2011లో మమతా బెనర్జీ గారు అధికారంలోకి వస్తే 3 సార్లు కూడా వారు ఏకంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భం. పాపారావు గారు, ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు బీజేపీ అక్కడ ఆ ఆధిక్యాన్ని, తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఆధిక్యాన్ని దెబ్బతీసిన సందర్భం కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? వాస్తవానికి లౌకిక శక్తులను బలపరచాల్సిన కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ వాటితో పోటీ పడుతూ వాటిని దెబ్బతీస్తుందనే అంశం ఇప్పుడు మనం చర్చిస్తూ ఉన్నాం. వాటిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే మీ క్వశ్చన్ నాకు సరిగ్గా వినపడలేదు, కానీ వెస్ట్ బెంగాల్, కేరళ ఈ 2 తీసుకుని చెబుతా. కమ్యూనిస్టులు, లౌకిక శక్తులు, కాంగ్రెస్ పాత్ర, అది మీకు నాకు అర్థమైంది. వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టుల ఇది దెబ్బతింటానికి కారణం ఏంటంటే, తృణమూల్ కాంగ్రెస్ మీద ఓడిపోయిన తర్వాత ఇమీడియట్ గా తృణమూల్ కాంగ్రెస్ కి ప్రధాన ప్రతిపక్షం ఆ రోజు కమ్యూనిస్టులే. కానీ ఎప్పుడైతే బీజేపీ ఎంట్రీ జరుగుతున్న తరుణంలో తృణమూల్ కాంగ్రెస్ ఏమో అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్టుల మీద చాలా తీవ్రమైనటువంటి దాడులు, భౌతిక దాడులు ఎక్కుపెట్టి వాళ్ళ పార్టీ కార్యాలయాలను తగలబెట్టడం దగ్గర నుంచి వాళ్ళ కార్యకర్తలను చంపడం, నాయకుల మీద దాడులు, ఇట్లాంటివన్నీ చేస్తుంది. ఆ క్రమంలో కేంద్రంలో ఒక బలమైన శక్తిగా ఉండి తృణమూల్ కాంగ్రెస్ ను గలదని నమ్మినటువంటి బీజేపీకి చాలా మంది కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఓటింగ్ విషయంలో షిఫ్ట్ అయిపోయారు. తద్వారా బీజేపీ బలపడింది. ఈ ఓటంతా షిఫ్ట్ అయింది చాలా వరకు. వాళ్ళొక షెల్టర్ లాగా చేసుకున్నారు బీజేపీని, దాంతో షిఫ్ట్ అయింది. అది మంచిది కూడా కాదు, అది వేరే విషయం. తర్వాత వీళ్ళు వెనక్కి రావాలన్నా రాలేరు, కాబట్టి అది బీజేపీ బలపడింది అట్లా. సో అది వీక్ అయినట్టు కనపడుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం కంటే కొంచెం ఈసారి 1-2 సీట్లు ఏదో వస్తున్నట్టున్నాయి లెఫ్ట్ ఫ్రంట్ కి. అక్కడ లాస్ట్ టైం అసలు లేవు సీట్లు, ఆ మాత్రం వాయిస్ ఉంది ఈసారి. అది కొంచెం అంటే పర్ఫార్మెన్స్ ఏదో కొంత మారుతున్నట్టు ఉంది, బెటర్. కొంత జనాల్లో మళ్ళీ బీజేపీ అండ్ తృణమూల్ పట్ల, ఇద్దరి పట్ల కొంత వ్యతిరేకత బిల్డప్ అవుతుందని ఈ మధ్య వార్తలు చదివాను, కానీ పెద్ద స్థాయిలో లేదు. అది కొంత ఉంది. ఆ థింకింగ్ నుంచే కొత్తగా 1-2 సీట్లు. కేరళ విషయంలో ఏంటంటే అదేమి పెద్ద తలకిందులు అవటం ఏం కాదు, లేకపోతే అసలు కనపడకుండా పోవటం ఏం కాదు. మీకు గత 91 నుంచి జరిగిన 6-7 ఎన్నికల్లో 7 ఎన్నికల్లో 91 నుంచి జరిగిన 7 అసెంబ్లీ ఎన్నికలు అనుకుంటే సుమారు 20-21 దాకా, వాటిల్లో 6 సార్లు యాంటీ ఇన్కంబెన్సీ గెలిచింది. అంటే అధికారంలో ఉన్న పార్టీ 6 సార్లు ఓడిపోయింది. ఒక్కసారి మాత్రమే అధికారంలో ఉన్న పార్టీ తిరిగి గెలిచింది కేరళలో. అది మొన్న లాస్ట్ టైం ఎల్డీఎఫ్ లాస్ట్ టైం గెలిచింది, మళ్ళీ తిరిగి ఈసారి ఓడిపోయింది. 2 సార్లు గెలవటమే అసలు విశేషం. 2 సార్లు ఎవరు గెలవాలి అక్కడ. ఒకసారి గెలిచిన వాళ్ళు ఇంకోసారి గెలవరు. ఇది సైకిల్ తిరుగుతానే ఉంది. అట్లాంటిది ఎల్డీఎఫ్ 2వ సారి కూడా గెలిచింది, 3వ సారి ఇప్పుడు ఓడిపోయింది. సో కాబట్టి అక్కడ ఏదో పెద్దది ఉపద్రవం ఏం జరిగిపోలేదు. కాకపోతే బీజేపీ ఎంటర్ అవుతుంది ఆ స్టేట్ లో, అదొకటి. దానికి కొంత ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనేది. కాకపోతే ఇంకా విచిత్రం ఏమయ్యేదంటే ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కనుక టై అయ్యి అక్కడ ఇది ఉంటుంది కదా, దాన్ని దానిలో ఎవరిదో బయట వాళ్ళ మద్దతు కావాల్సి వస్తే బీజేపీ పరిస్థితి కుడితిలో పడ్డట్టు అయ్యేది. కాంగ్రెస్ వైపు పోతే అది వచ్చేది, ఎల్డీఎఫ్ వైపు పోలేదు. అందుకని కేరళలో ఒక అదృష్టవంతురాలు బీజేపీ. యూడీఎఫ్ కి మంచి మెజారిటీ వచ్చింది, యూడీఎఫ్ గెలిచింది. అది ఎప్పుడు నడిచేది అంతే. కేరళలో ఏం జరగల, విచిత్రమైంది ఏం జరగల, ఎప్పుడు నడిచింది. అసలు అన్నిటికంటే విచిత్రమైంది జరిగింది ఇప్పుడు తమిళనాడులో. విజయ్ గెలవడం అనేది అసాధారణమైన విషయం సార్, అది మామూలు విషయం కాదు. యాక్సిస్ మై ఇండియాకి హ్యాట్స్ ఆఫ్ టు యాక్సిస్ మై ఇండియా. అతను ఒక్కడే ప్రిడిక్ట్ చేశాడు. నాకు అతని మీద మొదటి నుంచి కూడా గౌరవం ఉంది. ఈసారి అది మరీ ఇంత ఇనుమడించింది. బెంగాల్లో అతను సర్వే సర్వే చేయలా. ఏమంటే చెప్పాడు అతను, బెంగాల్లో సర్వే చేసినా ఎవరు నాకేం చెప్పడం లేదు, నేను పోయి అడిగితే భయపడుతున్నారు, బెంగాల్లో చాలా భయం ఉంది, ఎవరు మేము అడిగిన దానికి ఏ ప్రశ్న జవాబు చెప్పకుండా సర్వే ఎలా చేస్తాను, అసమగ్రంగా సర్వేకి చేయలేను నేను. ఏదో కొంతమంది ఒపీనియన్ మీద ఆధారపడి 40% మందిది 60% మంది ఒపీనియన్ చెప్పకపోతే నేను ఎట్లా సర్వే చేస్తాను, నేను చేయను, వదిలేశాను అన్నాడు. మంచి పద్ధతి కదా. చేతగాని సర్వేలు చేసి పనికి మాలిన రిజల్ట్స్ ఇచ్చే కంటే ఎగ్జిట్ పోల్స్ వెళ్ళే పేరుతో నా చేత కాదు నేను వదిలేశాను అన్నాడు. చేతైన తోట తమిళనాడులో చేసి రిజల్ట్ చూపించాడు. అతను చెప్పిందే జరుగుతుంది. అబద్ధాలు ఆడటం లేదు.
Right, యాక్సిస్ మై ఇండియా మళ్ళీ ఒకసారి తన క్రెడిబిలిటీ వీటన్నిటిలో విజేత, ఈ ఎన్నికల్లో విజేత యాక్సిస్ మై ఇండియా, వీళ్ళు ఎవరు కాదు. ఎస్ సో దట్ ఈస్ ఇట్. ఎస్ మీరు చెప్పింది వాస్తవమే. నిజంగా యాక్సిస్ బ్యాంక్ ఇండియా మాత్రమే 98 నుంచి 120 స్థానాలు విజయ్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి వారు మాత్రమే ఒక ఖచ్చితమైన సర్వే ఫలితాలను ఇచ్చారు. అవే ఈరోజు ప్రతిబింబిస్తున్న పరిస్థితి తమిళనాడు ఎన్నికల ఫలితాలు కనిపిస్తుంది. మిగతా ఇతర సంస్థలన్నీ కూడా 30-40 మధ్యలో మాత్రమే అంచనా వేసిన పరిస్థితి, కానీ ఏకంగా 120 స్థానాల వరకు, 98 నుంచి 120 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని వారేసిన అంచనా అనేది ఇప్పుడు ప్రతిబింబించడం అనేది నిజంగా కూడా చాలా కీలకమైన అంశంగా భావిస్తూ ఉన్నాం. తమిళనాడులో అధికార మార్పిడి అనేది ఊహించనిదని చెప్పేసి పాపారావు గారు కూడా విశ్లేషిస్తున్న సందర్భం మనం పాపారావు గారితో పాటు ఇతర నాయకులందరూ కూడా విశ్లేషిస్తున్న పరిస్థితి. కేరళలో మాత్రం వాస్తవానికి తప్పకుండా అధికార మార్పిడి అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కాబట్టి అదే జరిగిందనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఎన్నికల ఫలితాలకు సంబంధించి దాదాపుగా ట్రెండ్స్ అన్ని వచ్చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది.